గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు సత్యబాబు అండి. ప్రజెంట్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఈ బిజినెస్ టేకప్ చేశాను. మరి అక్కడ నెలకి 2,75,000 తీసుకుంటూనే ఈ బిజినెస్ టేకప్ ఎందుకు చేశానంటే నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేవి. నేను బేసికల్గా టీచర్. ఎప్పుడైతే టీచర్గా ఉన్నానో బోర్డు దగ్గర నిల్చొని చెప్పాలంటే ఎనర్జీ అనేది పడిపోతూ ఉండేది. ఎనర్జీ అనేది ఎప్పుడైతే పడిపోతూ ఉండేదో దీంట్లో స్పైర్లోన క్యాప్సూల్ వాడాను. భూ ప్రపంచం మీద తల్లి పాలు తర్వాత అన్ని పోషకాలు కలిగింది స్పైర్లోన. అది వాడిన తర్వాత నీరసం ఉండేది కాదు, అలసట ఉండేది కాదు, ఆవేశం ఉండేది కాదు, ఎనర్జెటిక్గా పనిచేసేవాడిని, హ్యాపీగా ఉండేది. బాగుంది కదండి టేకప్ చేసి ఏదైతే ఉందో ఇలాంటి మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు తుల్లో రమణమ్మ గారు అనే ఒక మీటింగ్ చేస్తున్నారు. ఆ మీటింగ్ చేసినప్పుడు ఆమె యొక్క ట్రైనింగ్ విన్నాను. విని ఏమన్నదంటే బయట కొనుక్కుని అన్ని కెమికల్ అయి ఉన్నాయి కాబట్టి 100 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఇండియాలో ఒక హాస్పిటల్ లేదు, మనిషి 100 ఏళ్ళు బతికేవారు. ఇప్పుడు ఇంటి చుట్టూ 100 హాస్పిటల్ ఉన్న 100 రోజులు బతకలేకపోతున్న కారణం ఏంటంటే బయట అంతా కెమికల్ అయ్యింది. ఇక న్యాచురల్గా ఉంటాయి. ఇంట్లో కావాల్సినవి, వంటకు కావాల్సినవి, పంటకు కావాల్సినవి, అందానికి కావాల్సినవి, ఆరోగ్యానికి కావాల్సినవి, ఇట్లా 19 రకాల కేటగిరీల ఐటమ్స్ ఎక్కడైనా కొంటాం కదా. అవి కొని ఇక్కడ కొనుక్కుంటే డబ్బు వస్తుంది. నాకు ఫస్ట్ మంత్ పేమెంట్ 75 రూపాయలు, హైయెస్ట్ పేమెంట్ 60,000 అని చెప్పింది ఆవిడ. నాకు ఒకసారి అనిపించిన తర్వాత అక్కడే మరొక లీడర్ అక్కడ ఫస్ట్ మంత్ పేమెంట్ 198, హైయెస్ట్ పేమెంట్ 7,36,000 అని చెప్పారు ఇంకొక లీడర్. అప్పుడు నాకు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది అనిపించి నమ్మకం అయిన తర్వాత సార్ నేను పిలిచాను. నిజంగా 7 లక్షలు వస్తుందా సార్ అంటే వస్తుంది సార్ అని చూపించారు. బ్రాంచ్ ఆఫీస్కి ఆయన 10 నిమిషాలు టైం అడిగితే బ్యాంక్ తీసుకెళ్ళారు. ప్రతి నెల 10వ తారీఖు పేమెంట్లు వస్తాయి. ఆ 10వ తారీఖు పేమెంట్లు వచ్చిన అన్ని హైలైట్ చేసి ప్రింట్అవుట్ తీసి చూపించారు. జెన్యూన్ అనిపించింది. అప్పుడు నేను టేకప్ చేశాను. ఐడి తీసుకొని 212 రూపాయలు ఫస్ట్ మంత్ పేమెంట్. మరి ఈరోజు నేను డైమండ్ యాడ్గా వర్క్ చేస్తున్నాను. 1,14,000 ఇన్కమ్. మరి యూనివర్సిటీలో జాబ్ చేసుకుంటూ ఇది టేకప్ చేయడం వల్ల 1,14,000 కాకుండా నేను 2 ఇయర్స్ నుంచి టేకప్ చేసి దాదాపుగా ఒక 17 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను. ఎంతండి? 17 lakhs. మరి ఎవ్రీ మంత్ ఇంటికి కావాల్సిన సామాన్లు, ఇంటికి కావాల్సినవి, ఒంటికి కావాల్సి, అందానికి కావాల్సినవి, ఆరోగ్యానికి కావాల్సినవి మనకి ఎక్కడైనా బయట కిరాణా షాప్లో ఒక 5,000, 6,000 ఖర్చు అవుతాయి. అలాంటిది ఇక్కడ 3,000 రూపాయలు చొప్పున సామాన్ తీసుకుంటే 12 నెలలకి ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 36. మరి ఇంకో 12 నెలలకి 36 కలిపితే 72,000. ఈ 72,000 కూడా బయట ఎక్కడైనా ఖర్చు పెడతాం. ఆ ఖర్చు పెట్టేది ఏదో బెస్టేలో నేను టేకప్ చేసుకున్నాను, టీం బిల్డ్ చేసుకున్న తర్వాత 17 లక్షలు 72,000 తీసేయండి, 16,30,000 వచ్చింది. అట్లాగే కాకుండా మరి కంపెనీలో ఒక లెవెల్కి వెళ్తే కారు వస్తుందన్నారు, హౌస్ వస్తుందన్నారు. మరి కారు కూడా నేను అసలు డ్రైవ్ చేయలేను. అలాంటిది మొన్న డౌన్ పేమెంట్ కింద 2 lakhs రూపీస్ కంపెనీ రిలీజ్ చేసింది. డౌన్ పేమెంట్ కార్ కట్టి తెచ్చాను. ఎవ్రీ మంత్ కూడా కంపెనీ ఈఎంఐ కట్టడానికి రెడీ ఉంది. మరి కిందనే ఉంది 9,50,000 వర్త్ ఆఫ్ కార్ తీసుకోవడం జరిగింది. ఆటోమేటిక్ సెల్లియర్ చూడండి. మరి బయట ఎక్కడైనా ఉందా లేదా? మరి కార్ తీసుకున్నాక క్యాష్ కడతారా లేదా? అంతేకాకుండా ఈ బిజినెస్లో రేపు ఆగస్టు నాటికి క్రౌన్ కంప్లీట్ చేయబోతున్నాను. క్రౌన్ కంప్లీట్ చేయబోతే క్రౌన్కి ఎప్పుడైతే కంప్లీట్ అయ్యానో నెలకి 1,00,000 రూపాయలు హౌస్ ఫండ్ వస్తుందండి. నెలకి ఎంత వస్తుందండి? హౌస్ ఫండ్. మరి అలాగా ఇక్కడ 9 రకాల ఇన్కమ్లు తీసుకోవడానికి దీంతో స్టిక్ అని అయి ఉన్నాను. మీరు ఉన్నా లేకపోయినా ఈరోజు నేను నడవలేని వ్యక్తిని, మూవ్ అవ్వలేని వ్యక్తిని, ఒక వ్యక్తి సపోర్ట్ లేకుండా బస్సు ఎక్కలేను, ట్రైన్ ఎక్కలేను. అలాంటిది ఈ బిజినెస్ టేకప్ చేసి దాదాపుగా ఒక ఊరు కాదండి, ఒక మండలం కాదండి, ఒక జిల్లా కాదండి, 12 రాష్ట్రాలు సాధించగలుగుతున్నాను. ఎన్ని 12 రాష్ట్రాల్లో బిజినెస్ చేయగలుగుతున్నాను. మరి అలాగే దుబాయ్ లాంటి దేశాల్లో కూడా మన ఏరియా వాళ్ళు గడవక పొట్టపూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బిజినెస్లో తీసుకొచ్చాను. వాళ్ళు కూడా ఇతర దేశాల్లో కూడా బిజినెస్ చేస్తున్నారు. దుబాయ్లో కోవిడ్లో 130 మంది నా టీం ఉన్నారు. మరి నేను వెళ్ళినప్పటికీ బిజినెస్ని ఎక్కడ కావాలంటే అక్కడ విస్తరించుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి ఎక్కడ పెట్టుబడి ఏమీ లేదండి. బయట కొనుక్కుని ఇందులో కొనుక్కోవడమే. మరి బయట కొనుక్కుని ఎక్కడ ఎందుకు కొనుక్కోవాలంటే న్యాచురల్గా ఉంటాయి. హెల్త్ చాలామంది డబ్బు సంపాదించే వేటలో ఆ సంపాదించడం కోసం టైంకి నిద్రలేక,
టైం తిండి తినక రకరకాల జాబులు చేస్తూ ఉంటారు. ఆ సంపాదించిన డబ్బంతా టైంకి నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు. అలా టైంలో ఈ సంపాదించిన డబ్బంతా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ సంపాదించిన డబ్బంతా హాస్పిటల్లో పోసేస్తాం, అవునే కదా. మరి ఈ బిజినెస్లో ఉండడం వల్ల హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. హెల్త్ అంటే ఆరోగ్యము, వెల్త్ అంటే సంపద. ఈ రెండు కూడా సార్ కూర్చుంటారు, వాళ్ళు కూర్చుంటారు, వదిలేయండి. ఓకే, వెల్త్ అంటే సంపద, అలాగే వెల్త్ అంటే సంపద, హెల్త్ అంటే ఆరోగ్యం. రెండు కూడా ఒకే సెక్టార్లో ఉన్నది ఏదైనా ఉందంటే పవర్ ఆఫ్ వెస్టేజ్. మరి అలాంటి వెస్టేజ్ మేనేజ్మెంట్కి బిగ్ అప్రోచ్ తెలియజేద్దామా? మరి ఈ బిజినెస్లో ఇంకొక నేను 3 సంవత్సరాలు ప్రపంచాన్ని వేలాలనుకుంటున్నాను. నేను దాదాపుగా బిజినెస్కి వచ్చి 2 years అవుతుంది. మరి ఇంకొక 3 సంవత్సరాలు చేసి నేను DUCD అయ్యి నెలకి 7 to 10 lakhs తీసుకోవాలని టార్గెట్. మరి యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తే 17 సంవత్సరాలు సర్వీస్ చేస్తేనే కానీ దాదాపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వలేను. అసోసియేట్ ప్రొఫెసర్ అయితే 320 నుంచి 360, ఇంకా అంతకు మించి లేదు. మళ్ళీ అక్కడ 9 years సర్వీస్ చేయాలి. ఏంటండి 9 years సర్వీస్ చేస్తే అప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి యాజ్ ఎ ప్రొఫెసర్ అవుతాం. నెలకు 4 lakhs, ఇంకా అంతకు మించి లేదండి. ఓకేనా? మరి దాన్ని కూడా కాదని బిజినెస్ ఎందుకు టేకప్ చేస్తున్నా అంటే అక్కడ రిటైర్మెంట్ అయిపోయినంత వరకు నెలకి 4 లక్షలే. మరి 2025-27 నాటికి నా బిజినెస్లో దాదాపుగా 7 to 10 lakhs తీసుకోవాలని టార్గెట్తో వచ్చేస్తున్నాను. మరి ఇంత నాలాంటి వ్యక్తినే కాల్ సంబంధం లేదు, చేయి సంబంధం లేదు, అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తి సపోర్ట్ చేసుకొని బిజినెస్ టేకప్ చేస్తున్నాను. మరి నేను చేసినప్పుడు మీరు అందరూ చేయగలరా లేదా? చేయగలరా లేదా? చేయగలరా? మరి చేయగలరు కాబట్టి మీ ఫ్యామిలీ ఉన్నదనో, లేదంటే మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనో, లేదంటే మీ భర్తకి మంచి లైఫ్ ఇవ్వాలనో, లేదంటే మీ భార్యకి మంచి లైఫ్ ఇవ్వాలనో, మీ అమ్మా నాన్నకి మంచి లైఫ్ ఇవ్వాలనో, దేనికోసమైనా టేకప్ చేయగలిగితే తాడో పేడో తీర్చుకోవాలి. అలా తీర్చుకోగలిగితే చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటే వెస్టేజ్ నువ్వు ఇప్పుడు వచ్చావా? నేను ఎప్పుడో వచ్చానంట. వచ్చినాడు బయట ఉంటాడండి, వాడికి ప్రొడక్ట్స్ ఎన్నో తెలియదు, ప్లాన్ ఏంటో తెలియదు, కంపెనీ ఎప్పుడు వచ్చిందో తెలియదు. అలాంటి వాడు మాటలు వినకూడదండి. సాధారణంగా మీ అందరూ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్ని ఒక IAS ఆఫీస్ని చేయాలి అనుకుంటే మరి IASలో సెలెక్ట్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి కోచింగ్ పంపిద్దామా, లేదంటే గీతలు కాసుకున్న వాడి దగ్గర కోచింగ్ పంపిద్దామా? ఎవరి దగ్గర పంపిస్తాము? IAS సెలెక్ట్ అయిన వాడి దగ్గరికి కదా పంపిస్తాము, అవునా? దానికి వర్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర పంపిస్తాం, గీతలు కాసుకున్న వాడి దగ్గర పంపిస్తామా? మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నాం. ఇక్కడ అడ్రోడ్లోనూ బట్టల షాప్ పెట్టాలి. బట్టల షాప్ పెట్టాలంటే ఈ బట్టల షాప్ పెట్టి ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళని వెళ్ళి అడిగితే నాలెడ్జ్ అనేది ఇస్తారు. లేదు, కూరగాయల షాప్ పెట్టిన వాడి దగ్గరికి వెళ్ళి నేను బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాను సార్, మీ ఎక్స్పీరియన్స్ తెలియజేస్తారంటే ఆడికే తెలుస్తుందా? అలాగా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్లో సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. అలాగే యేసుబాబు గారు లాంటి వాళ్ళు కానీ, అలాగే శివాజీ లాంటి వాళ్ళు కానీ, అలాగే రుచి బిర్యానీ లాంటి వాళ్ళు కానీ, అలాగే ఇప్పుడు మనందరికి టాప్ అప్లైన్ ఎవరో తెలుసా? అందరూ అనుకుంటారు, కానీ ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు అనుకుంటున్నారా? కానీ మన మధ్యలో ఉన్నారు. మన టాప్ అప్లైన్ సూర్య గారు తెలుసా? సూర్య గారు అలాగే దాదాపుగా ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి దాదాపుగా ఈరోజు 3 నుంచి 4 lakhs ఇన్కమ్ తీసుకుంటారు. సరే, ఆయన ఈ బిజినెస్లో టేకప్ చేశారు కాబట్టి ఒక పెట్రోల్ బంక్లో చేసుకుంటే మహా అయితే ఎంత ఇస్తారు? నెల మొత్తం కష్టపడితే డే నైట్ వర్కౌట్ చేస్తే మహా అయితే ఒక 60,000, అంతేనా? 60,000 నుంచి ఇంకేం ఉండదండి. 60,000 అంటే చాలా హైయెస్ట్, ఇంకా అంత మించి ఇంకేం ఉండదు. అలాంటిది దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఇన్కమ్ తీసుకుంటారంటే మరి మన టాప్ అప్లైన్ మరి ఇంకా తెలియజేద్దామా? ఇలాంటి వాళ్ళు మాటలు వినాలి, ఇలా సక్సెస్ అయిన మాటలు వినాలి. ఒక ప్లంబర్ ఐన్ టౌనే చూడండి, ఒక డైనమిక్ లీడర్ని ప్లంబర్ అనుకొని వదిలేసి లేదు. ఈయన బిజినెస్ పని చేస్తాడు అని ఆలోచన చేశారు కాబట్టి ఆ ప్లంబర్ని తీసుకొచ్చి ఐడియాలు వేసుకున్నారు. ఈరోజు ఆయన టౌన్లో 6 లక్షలు ప్లస్ 5.5 లక్షలు ప్లస్ ఇన్కమ్ తీసుకుంటారు.
మొన్నే BMW కార్ తీసుకున్నారు చూడండి, దాదాపుగా 75 లక్షల కారు. మరి ఆయన అప్లైన్ సాహు గారు నెలకి మరి ఆఫీస్ పెట్టింది ఆయన నెలకి దాదాపుగా ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో 10,000 పనిచేసే వ్యక్తి దాదాపుగా ఈరోజు 10 lakhs తీసుకున్నారండి. 10,000 తీసుకుందామా 10 లక్షలు తీసుకుందామా? మరి చూడండి, 10,000 తీసుకుంటే ఇంకా అక్కడే ఎలా ఉండిపోతాం జీవితం. మరి ఆయన బిజినెస్ టేకప్ చేశారు కాబట్టి దాదాపుగా 10 లక్షలు తీసుకుంటారండి. మరి అంటే డైనమిక్ లీడర్ అందరూ కూడా మరి ఆఫీస్ పెట్టింది ఆయనే. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారా లేదా? మరి ఒక డాక్టర్లో పనిచేసే రావణం గారు ఈరోజు దాదాపుగా 1,20,000 తీసుకుంటారండి. ఎంతండి? 1,20,000. మరి వాళ్ళ అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఆ అబ్బాయి కూడా ఐడియా ఉంది, దాదాపుగా 40,000 తీసుకుంటారండి. వాళ్ళ అమ్మాయి బీటెక్ చేసింది, హైదరాబాద్లో జాబ్ చేస్తే అమ్మా మీకు జాబ్లు ఎంత ఇస్తున్నారంటే 15,000 ఇస్తున్నారన్నారు. ఆ 15,000 ఇస్తే హైదరాబాద్లో మళ్ళీ ఖర్చుల కోసం ఈమె ఎక్స్ట్రాగా ఒక 10,000 వేసేది. అమ్మ నువ్వు జాబ్ చేసి ఓడిపోయినా వాళ్ళకి పెట్టింది ఏమీ లేదు రా తీసుకొచ్చి విషయాలు అడిగి చేసింది. ఈరోజు డైమండ్ డైరెక్ట్గా 60,000 తీసుకుంటుంది. మొన్న కార్ లాంచ్ చేసింది చూడండి. మరి తల్లి కూతురు కూడా చిరాకు కార్లో తిరుగుతున్నాయంటే చూడండి ఎక్కడుంది అవకాశం. మరి మన పక్కనే తుని డాక్టర్ దర్బాబు గారు నెలకి 4 lakhs ప్లస్ తీసుకుంటున్నారు. ఆయన క్లినిక్లో చేసుకుంటారు, మరి బిజినెస్ కూడా పార్ట్ టైంగా చేశారు. మరి ఇలాంటి వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అలాంటి వాళ్ళు మాటలు వినాలి. బయట మీరు ఇంత ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగ్ పెట్టి ఫ్యాన్లు వేసి ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వెస్టేజ్ చేస్తున్నా చేయొచ్చు కదంటే వాడు ఫినిష్ కొట్టుకొని పుస్తమని పొడుస్తాడు. వాడు మాటలు వినకూడదు. ఫినిష్లు కొట్టుకొని బయట చాలామంది మాట్లాడారు. అలాంటి వాళ్ళు మాటలు వినకూడదు. నాలెడ్జ్ నేర్చుకొని దీంట్లో ఎలా డెవలప్ అయ్యారు, సక్సెస్ఫుల్ లీడర్స్ మాటలు వింటే మనం డెవలప్ అవుతుంది. ఓకేనా? మరి అలాంటి చక్కని అవకాశం నాకు ఇచ్చిన మరి మీరు అందరూ కూడా నన్ను ఎంతసేపు భరించి మాట్లాడి నా మాటల ద్వారా ఏమైనా ఒప్పించుంటే అందరూ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలని. ఆ హార్ట్ఫుల్